హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, 15 మరియు -16 వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే ఆ సమీకరణం ఏది అంటున్నాడు. సో ఇవి రూట్స్ అంటున్నాడు అండి. సో 15 ఒకటి -16 ఒకటి. సో అవి రూట్స్ అయితే అంటున్నాడు. సో మనకి మూలాల మొత్తము మూలాల లబ్ధము అనే కాన్సెప్ట్ తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, 15 అలాగే -16. సో మూలాల మొత్తం ఉన్నప్పుడు 15 - 16 చేసినప్పుడు ఏమైతుంది? -1 మిగిలింది. అదే 15 ఇంటూ -16 చేసినప్పుడు, సో ఇది మూలాల మొత్తము. మూలాల లబ్ధం చూడండి, లబ్ధం అంటే ప్రొడక్ట్. సో 15 10 జా 150, 15 6 జా 90, అంతే కదా. 0 140, సో 240 -240 వచ్చింది. ఏది ఇది? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసినప్పుడు. సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ నుంచి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ నుంచి మూలాల మొత్తం అంటే మనకి -b/a వస్తుంది. ఇది ax² bx, ఇది c. సో -b/a -1 ఏం లేకుంటే 1 ఉన్నట్ల. సో 1 చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/1. మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది, బట్ మనకి ఇక్కడ వచ్చినది -1 ఉంది, రైట్. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి. సో x యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సో మనకి ఆప్షన్ లో ఉండేది -b/a కదా, ఫార్ములాలో ఉండేది -1/x² యొక్క కోఎఫిషియంట్ 1. సో ఇది ఏమైతుంది? -1 అవుతుంది. అంటే మనకు కావాల్సింది మూలాల మొత్తం చేస్తే -1 రావాలి. సో ఇక్కడ -1 వచ్చింది. అంటే ఆప్షన్ 1 2 వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మూలాల లబ్ధం అంటే -240 రావాలా. -240 మూలాల లబ్ధం అంటే ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ c/a. చూడండి, ఆప్షన్ 2 లో మనకి c/a అంటే ఇది కాన్స్టెంట్. -240/a యొక్క ax² యొక్క కోఎఫిషియంట్ 1. సో -240. సో వచ్చిందా -240 మనకి c/a. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సి. సో -b/a మూలాల మొత్తము, c/a మూలాల లబ్ధము. సో కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తము 27 అన్నాడు. అంటే రెండు సంఖ్యలు అంటే x ప్లస్ y అనుకోండి, వాటి యొక్క మొత్తము 27 అన్నాడు. 5 సార్లు ఒక సంఖ్య అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x అనేది 5 టైమ్స్ ఉంది, 4 రెట్లు మరొక దానికి సమానం అంటున్నాడు. సపోజ్ y అనేది ఎంత అంటున్నాడు? 4y అనుకోండి. ఈ రెండు ఏమంటున్నాడు? సమానం అంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మనం x ని y ని ఒక సైడ్ తీసుకుందాం. సో y అనేది ఇటు పక్క వచ్చేసింది, మల్టిప్లికేషన్ లో ఉన్నది, రైట్. ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది, అక్కడికి వెళ్ళిపోతే డివైడెడ్ బై అవుతుంది, అంతే కదా. చూడండి, ఇక్కడ x:y రేషియో వచ్చిందా మనకి? 4:5. సో వాటి యొక్క సమ్ ఎంత అంటున్నాడు? 27. ఇక్కడ వాటి యొక్క రేషియో సమ్ ఎంత వచ్చింది? 4:5 వచ్చింది, రైట్. 4:5 x:y, వీటి యొక్క సమ్ ఎంత? 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత అంటున్నాడు? 27. 1 పార్ట్ ఎంత? 3, అంతే కదా. 1 పార్ట్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ఏమంటున్నాడు? రెండు సంఖ్యలలో చిన్నది ఏది అంటున్నాడు. చిన్నదంటే 4 పార్ట్స్ ఉన్నదే కదా. సో 4 ఇంటూ 3 12. 4 పార్ట్సే కదా. 1 పార్ట్ వచ్చేసి 3. 4 ఇంటూ 3 12. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో ఏ మరియు బి అనే రెండు విభాగాలు ఉన్నాయి, రెండు సెక్షన్లు ఉన్నాయంట, ఏ సెక్షన్ బి సెక్షన్. అందులో వరుసగా 40 మరియు 50 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఏ సెక్షన్ లో 40 మంది, బి సెక్షన్ లో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ విభాగంలోని విద్యార్థుల సగటు బరువు 36 కిలోలు మరియు బి విభాగంలోని, సారీ ఇక్కడ డబుల్ పడింది. సో బి విభాగంలోని విద్యార్థుల సగటు బరువు 45 కేజీలు. అప్పుడు మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంత అంటాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 40, ఇది ఏ ఏ సెక్షన్ లోది. సో వారి యొక్క సగటు బరువు ఎంత? 36. సో నెక్స్ట్ బాగా చూడండి, బి విభాగంలోని 50 మెంబర్స్ ఉన్నారు, వారి యొక్క సగటు బరువు 45 కేజెస్. సో మల్టిప్లై చేస్తే మొత్తం బరువు వచ్చేస్తుందా? ఇక్కడ మల్టిప్లై చేస్తే మొత్తం బరువు వచ్చేస్తుంది. సో ఆ రెండు సమ్ బై టోటల్ మొత్తం తరగతి యొక్క మొత్తం సగటు బరువు అని కదా. మొత్తం అంటే 40 మెంబర్స్ ప్లస్ ఒక 50 మెంబర్స్ వచ్చిన దానికి బై 90 వేస్తాం. చూడండి, ఇప్పుడు 36 ఇంటూ కాసేపు 40ని 4 అనుకున్నాం. చూడండి, 30 ఇంటూ 4 120, 6 4 జా 24, 144. స్టార్టింగ్ లో 0 మర్చిపోయాం కదా, 0 యాడ్ చేసేద్దాం. 1440. సిమిలర్లీ 45 ఇంటూ, సో కాసేపు 50ని 5 అనుకుందాం, ఎందుకంటే 0 ఎండింగ్ లో యాడ్ చేసుకోవచ్చు. సో 40 ఇంటూ 5 200, 5 5 జా 25, 225. ఇక్కడ స్టార్టింగ్ లో 0 యాడ్ చేసుకున్నాం ఇప్పుడు. సో 225 0.
225 0 by 90. చూడండి ఇప్పుడు యాడ్ చేయండి. 2250 1440 0963 రైట్ బై 90 అంతే కదా, ఎందుకంటే యావరేజ్ అడుగుతున్నాడు. సో 0 0 9 4 36. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తున్నాను ఇక్కడ. 3690 by 90 0 0 9 4 36 9 1 9 41 kg రైట్. ఎక్కడ ఉంది 41 kg? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలోని 35 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయసు కూడా కలిపితే సగటు వయసు 1 సంవత్సరం పెరుగుతుంది. ఉపాధ్యాయుని వయసు కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ ట్రిక్ కూడా ఉంది, బట్ లాజిక్ నార్మల్ మెథడ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 మంది విద్యార్థుల సగటు బరువు 15. సో అప్పుడు ఇలా మల్టిప్లై చేసామంటే మొత్తం బరువు వచ్చేస్తుందా? అంతే కదా. చూడండి 15 into 3 45 కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 35 ఇలా అనుకుందాం. సో 15 తో మల్టిప్లై చేద్దాం. 15 3 45 450 15 5 75 అంతే కదా. సో 5 ఇదొక 12 525. సో 525 అనేది టోటల్ బరువు 525. ఇప్పుడు ఏమంటున్నాడు? ఉపాధ్యాయుని కలుపుకుంటే అంటున్నాడు. అంటే ఉపాధ్యాయుడు ఒకరు యాడ్ అయినారు, యావరేజ్ ఉపాధ్యాయుడు అంటే ఒకరు యాడ్ అయినారు 36. యావరేజ్ ఎంత అయిందంటే యావరేజ్ కూడా ఒకటి ఇంక్రీజ్ అయిందంట 16. ఇదేమంటున్నాడు? ఇప్పుడు ఎలా ఉంది? సో 16 into 30 480 16 6 96 అంతే కదా. చూడండి 6 17 576. ఏది ఇది? కొత్తగా వచ్చినాక కొత్తగా యావరేజ్ ఒకటి పెరిగింది కదా, అప్పుడు మొత్తం ఇది. సో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుని వయసు అడుగుతున్నాడు. సో 576 నుంచి ఓల్డ్ యావరేజ్ 525 తీసేసామంటే 1 7 నుంచి 2 పోతే 5 51 51 అనేది ఉపాధ్యాయుని యొక్క ఏజ్. ఎక్కడ ఉంది 51 అనేది? ఆప్షన్ 2 లో ఉంది రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? 35 కి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుని ఏజ్ కూడా కలిపితే సగటు ఒకటి పెరిగింది అంటాడు. అంటే ఒకటి పెరిగిందంటే ముందున్న 16కి ఒకటి పెరిగితే, ముందున్న 15కి ఒకటి పెరిగితే 16 కదా. ఆ 16ని డైరెక్ట్ యాడ్ చేసామంటే చూడండి 5 + 6 11. సో 3 + 2 5. డైరెక్ట్ 51 అనేది ఇక్కడ వస్తుంది మనకి. సో ఇది షార్ట్ కట్ రైట్, ఇది ప్రాసెస్. సో రెండు తెలుసుకోండి. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. బేస్ యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లు మరియు ఎత్తు 7 సెంటీమీటర్లు ఉన్న సిలిండర్ యొక్క వాల్యూమ్ కనుగొనండి అంటాడు. సో సిలిండర్ ఇచ్చాడు మనకి ఇలా. సో బేస్ ఇచ్చాడు. సో బేస్ యొక్క రేడియస్ ఇచ్చాడు ఎంత? 5 సెంటీమీటర్స్. హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత? 7 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ అడుగుతున్నాడు. సిలిండర్ యొక్క వాల్యూమ్ మనకి πr²h. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో వాల్యూమ్ అంటే ఘనపరిమాణం రైట్. సో వాల్యూమ్ యొక్క ఫార్ములా πr²h. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి బాగా. పై అనేది బయటే ఉంది. సో పైని మనం చేయాల్సిన అవసరం లేదు. r² అన్నాడు. r వాల్యూ ఎంత? 5. సో విచ్ ఇస్ 25 ఇంటూ h ఎంత? 7. బాగా చూడండి 25 ని 4 టైమ్స్ చేస్తే 100. అదే 3 టైమ్స్ చేస్తే 75. 175 పై బయటే ఉంది. సో పై సెంటీమీటర్ క్యూబ్ అంతే కదా. 175 పై సెంటీమీటర్ క్యూబ్. ఎక్కడ ఉంది 175? చూడండి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ రైట్. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో 2 + √3 మరియు 4 - 2√3 మూలాలు కలిగిన వర్గ సమీకరణం ఏది అంటున్నాడు. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దాంట్లో రూట్స్ అనేది 2 + √3 4 - 2√3 అనే రూట్స్ 4 - 2√3 అనే రూట్స్ ఏ ఈక్వేషన్ కి వస్తాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా, రూట్స్ ని సమ్ చేద్దాం. సో సమ్ చేసామంటే 2 + √3 + 4 - 2√3 రైట్. కాన్స్టెంట్ చూడండి 2 + 4 6. సో ఒక 2√3 ఉన్నాయి, ఒక √3. సో 2√3 నుంచి ఒక √3 పోతే -√3 అంతే కదా. 6 - √3 ఏది ఇది? సమ్ ఆఫ్ రూట్స్ చేసింటే 6 - √3 వచ్చింది. ఇప్పుడు ఈ కింద ఉన్న ఈక్వేషన్స్ లో సమ్ ఆఫ్ రూట్స్ మనకి ఫార్ములా తెలుసు కదా, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a అంతే కదా. ఇప్పుడు -b/a చేస్తే మనకి 6 - √3 రావాలి. అలా వచ్చిందంటే అదే మన ఈక్వేషన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి x². సో bx. సో bx యొక్క కోఎఫిషియంట్ ఏముంది? -√3.
6 మైనస్ √3 ఉంది, రైట్? సో ఇదేంటిది బి వాల్యూ, బట్ మనకి ఇక్కడ ఫార్ములాలో కావాల్సింది మైనస్ బి అంటే మైనస్, రైట్? ఇది ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ ఏముంది 1 ఉంది. సో చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ √3/1. సో విచ్ ఇస్ 6 మైనస్ √3. మనకు కావాల్సింది 6 మైనస్ √3నే, ఇక్కడ వచ్చినది 6 మైనస్ √3. డైరెక్ట్ ఆప్షన్ 1 నుంచి వచ్చేసింది మనకు ఆన్సర్, అంతే కదా? కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మైనస్ ఆఫ్ మైనస్ 6√3 బై ఇక్కడ ఎట్లుంది, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది, రైట్? అంతే కదా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ √3/3 ఉంది. సో మనకు కావాల్సింది 6 మైనస్ √3, అంతే. 6 మైనస్ √3/3 కాదు. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అనేది బైలో వచ్చేస్తుంది, అంతే కదా? సో ఆప్షన్ 3 కూడా రాంగ్. ఇక్కడ చూడండి, సో 12 మైనస్ √3/1 వస్తుంది. సో మనకి రావాల్సింది 6 మైనస్ √3, అంతే కదా? ఆప్షన్ 4 కూడా రాంగ్. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 10%, 15% మరియు 20% వరుస తగ్గింపులకు సమానమైన ఒకే డిస్కౌంట్ ఏది అంటున్నాడు. సో ఇంతవరకు మన ప్రీవియస్ వీడియోలో చేసిన ప్రాబ్లం ఒక టైప్, ఇప్పుడు ఒక టైప్ చూడండి. సో డిస్కౌంట్ అన్నాడు, డిస్కౌంట్ అంటే తగ్గుతుంది అని కదా. సో 10%, సో 0, 0 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/10, రైట్? సో డిస్కౌంట్, సో ఫస్ట్ 10 పార్ట్స్ ఉంటే తర్వాత 9 పార్ట్స్, అలాగే 15%, సో 15/100, 5 3 15 20 అంటే 3/20. ముందు 20 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చి 17 పార్ట్స్ ఇచ్చాడనమాట. సో ఇది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇది ముందు వాల్యూ. చూడండి, నెక్స్ట్ 20%, 21 25 1/5, ఇది ముందున్న వాల్యూ. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 1 పార్ట్ డిస్కౌంట్ ఇస్తే ఎంత? సో ముందు 5 పార్ట్స్ ఉంది, 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 4 పార్ట్స్ అయింది, రైట్? ఇప్పుడు చూడండి, అంతా మల్టిప్లై చేస్తే 20 ఇంటూ 10 200, 200 ఇంటూ 5 1000, రైట్? ఇంకా చూడండి, 9 4 36, 36 ఇంటూ 17, సో 17 ఇంటూ 3 51. సో 10th ప్లేస్లో ఉంది కాబట్టి ఒక 0. 17 6 102, రైట్? సో యాడ్ చేస్తే 216 612, రైట్? ఇది 1000%కి 612 వచ్చింది. సో మైనస్ తీసేస్తే 1000 లోంచి 612. సో ముందు ఇంత వాల్యూ ఉన్నది, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంత వాల్యూకి వచ్చింది. సో 1 క్యారీ చేసుకున్నామంటే 8, 9 ఉంటుంది, 9 - 1 8. సో ఇక్కడ అంతా 1 క్యారీ అయిపోయింది కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. సో 9 - 6 3, అంటే 1000కి 388 డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి 100 కావాలి కదా. సో ఈ 100 0 తీసామంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో 38.8%, రైట్? ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ వరుసగా 19, 20 మరియు 4. సంఖ్యలలో ఒకటి 60 అయితే మరొక సంఖ్య ఇది అంటున్నాడు. సో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేటెడ్ ఒక ఫార్ములా ఉంది కదా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ 1 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ 2. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ అనేది ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ హెచ్సిఎఫ్ కి ఈక్వల్ ఉంటుంది, రైట్? చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఇచ్చాడు ఎంత? 19, 20. హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు 4. ఒక నెంబర్ ఇచ్చాడు 60 అని, ఇంకొక నెంబర్ మనల్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడికి వచ్చేకల్లా డివైడెడ్ బై అవుతుంది, రైట్? సో 0 0 6 1 6 2 6 3 18, 1 రిమైండర్ ఉంటుంది 62. 32 ఇంటూ 4, 30 ఇంటూ 4 120, 2 4 8, 128. ఆ రెండో నెంబర్ మరొక సంఖ్య వచ్చేసి 128. ఎక్కడుంది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 5 కిలోమీటర్ల వేగంతో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడానికి 36 నిమిషాలు తీసుకుంటే అతను ప్రయాణించే దూరం. చూడండి, ఇక్కడ మనం ఏమడుతున్నాడు? ప్రయాణించే దూరం. సో S ఈక్వల్స్ టు D/T, ఇది మనకి స్టాండర్డ్ ఫార్ములా, రైట్? సో అందులో మనం ఏమడుతున్నాడు? డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. చూడండి, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు మనకి 5 కిలోమీటర్లు,
గంటకి. సో 5 కిలోమీటర్లు గంటకి. సో దాన్ని నేను కిలోమీటర్ నుంచి మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చేసుకుంటున్నా. తగ్గిస్తున్నా కాబట్టి పైన చిన్న నంబర్, కింద పెద్ద నంబర్. సో ఇది స్పీడ్‌లోకొచ్చేసింది. ఇంటూ టైమ్. టైమ్ ఎంతిచ్చాడు? 36 నిమిషాలు ఇచ్చాడు. సో నిమిషాల్లో ఉన్న దాన్ని మనం సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాల. సో 36 ఇంటూ నిమిషానికి ఎన్ని సెకన్లు? 60 సెకన్లు. సో ఇది డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. అర్థమైందా? చూడండి 18 2 జా 36. సో 5 5 జా 25. 25 ఇంటూ 2 50. 50 ఇంటూ 60. ఏదిది? 3000 మీటర్స్. సో 3000 మీటర్స్ ఆప్షన్స్‌లో చూడండి ఎక్కడుంది మనకి? సో ఇది కాదు. ఇది 3.5. సో 3000 మీటర్స్‌ని మనం 3 కిలోమీటర్స్ అని కూడా రాసుకోవచ్చు కదా! సో చూడండి ఎక్కడ మనకి 3 కిలోమీటర్స్ అనేది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. రాధ మరియు రాము వయసుల మధ్య వ్యత్యాసం 6 సంవత్సరాలు. సో రాధ మరియు రాము వయసుల మధ్య వ్యత్యాసం 6 సంవత్సరాలు. మరియు వారి వయసుల మొత్తము అంటున్నాడు. సో సిమిలర్‌లీ రాధ మొత్తము అంటే అడిషన్. సో అడిషన్ 26 అంటున్నాడు. రాము ఆమె కంటే ఆమె రాముడి కంటే పెద్దదైతే అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఈమె బిగ్ పర్సన్. సో ఎల్డర్ వన్. తను యంగర్ పర్సన్. చిన్నవాడు. రైట్? రాధ వయస్సు కనుగొనండి అంటున్నాడు. చూడండి ఈ రెండిటిని మనం ఈక్వేషన్స్‌ని సబ్ట్రాక్ట్ చేసామంటే చూడండి. సో మైనస్, ప్లస్ క్యాన్సిల్. సో 2 రాధ ఈక్వల్స్ టు ఈ 2 అడిషనే కదా! 26 6 32. సో క్యాన్సిల్ చేసామంటే 16. ఎవరిదిది? రాధ ఏజ్. చూడండి ఎక్కడుంది 16 ఇయర్స్ అనేది? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఒక సంఖ్య 2 భాగాలుగా విభజించబడింది. అంటే సంఖ్యలో ఒక భాగం ఇతర భాగం కంటే 10 ఎక్కువ అంటున్నాడు. మరియు 2 భాగాల నిష్పత్తి 4:3. ప్రారంభ సంఖ్య ఎంత అంటున్నాడు. సో 4:3గా విభజించబడింది అంటే ముందు సంఖ్య ఏది అంటున్నాడు. అంటే ప్రారంభ సంఖ్య ఏది అంటున్నాడు. సో టోటల్ 7 పార్ట్సా? 4 + 3. ఈ 7 పార్ట్స్‌నే 4:3గా విభజించబడింది అంటున్నాడు. సో ఇలా విభజించకంటే ముందు దీని నంబర్ అడుగుతున్నాడు. విభజించకంటే ముందు దీని సంఖ్య ఎంత అంటాడు. అంటే 7 పార్ట్సే కదా! సో 7 యొక్క మల్టిపుల్స్ కావాలా. చూడండి ఇది 7 యొక్క మల్టిపులా? కాదు. ఇది అవును. ఇది అవుతుందా? అవ్వదు. ఇది అవ్వదు. సో డైరెక్ట్ మనకి ముందు ప్రారంభ సంఖ్య ఏదంటే 7 కదా! సో డైరెక్ట్ 7 మల్టిపుల్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే ఎంపికలలో ఏది అత్యంత దగ్గరి ఉజ్జాయింపు అంటాడు. అంటే అప్రాక్సిమేషన్ అడుగుతున్నాడు. రైట్? అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ సింప్లిఫికేషన్‌లో అప్రాక్సిమేట్ వాల్యూ అంటున్నాడు. సో 17.8 అంటే దీన్ని 8గా 18గా కన్సిడర్ చేసుకుంటాం. అలాగే సో 0.013 ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్‌గా మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు 0గా. రైట్? సో 21.2 అంటే 2. అలాగే 3.6 అంటే 3.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం 4గా కన్సిడర్ చేసుకుంటాం. చూడండి 18 మైనస్ 0 ప్లస్ సో 2 ఇంటూ 4 8. సో 18 ప్లస్ 8 26. చూడండి ఎంత సింపుల్ ఉందో. 26. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 49:x:81 మరియు 64:y:169 అయితే x మరియు y రెండు సహజ సంఖ్యలు అయితే 2x + 3y విలువ కనుగొనండి అంటాడు. రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసాం కదా ప్రీవియస్ వీడియోలలో. చూడండి 49:x:81 అన్నాడు. సో ఇలా ఉన్నాయంటే ఇవన్నీ ప్రపోర్షన్ ఉన్నాయి అర్థం. సో ఏబిసిడి ఇలా ఉన్నాయంటే ప్రపోర్షన్. మనకి బీసీ ఈక్వల్స్ టు ఏడి. సో బీసీ ఎంత? x² ఏడి. సో 49 × 81. సో మనకి x వాల్యూ కావాలా. సో x స్క్వేర్ కొట్టేసామంటే అటుపక్క వెళ్ళిపోతుంది స్క్వేర్. సో x ఈక్వల్స్ టు 49 స్క్వేర్ అంటే ఏంది? 7. అలాగే 81 యొక్క స్క్వేర్ 9. సో x ఈక్వల్స్ టు 7 9 జా 63. రైట్? x వాల్యూ వచ్చింది. అలాగే మరి ఏమన్నాడు? 64:y:169. సో సిమిలర్లీ ఇవి కూడా దీని మాదిరే ఉన్నాయి ప్రపోర్షన్‌లో. సో బీసీ ఈక్వల్స్ టు ఏడి. సో y ఇంటూ y స్క్వేర్ 64 × 169.
9. సో స్క్వేర్ తీసామంటే అటుపక్కి స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది. సో y ఈక్వల్స్ టు 64 ఏమని రాయొచ్చు, 8 స్క్వేర్ రాయొచ్చా? సో డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 అని మనకు తెలియాలి. సో స్క్వేర్స్ రావాలి. సో 13 8 104 అంతే కదా. సో y వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు 2x + 3y. ఇది 2 టైమ్స్ ఉందంట, ఇది 3 టైమ్స్ ఉందంట. ఈ రెండు అడిషన్ చేయమంటున్నాడు. సో 2 టైమ్స్ అంటే 126 అంతే కదా. 126 ప్లస్ ఇది 3 టైమ్స్ అంటే 3 into 100. 300 3 4 12 312 అంతే కదా. 312 అడిషన్ చేయమంటాడు. చూడండి 8 3 4. సో 438. ఎక్కడ ఉంది 438? చూడండి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన తోటలో 21,025 మామిడి చెట్లను నాటాడు. ప్రతి వరుసలో ఎన్ని మామిడి చెట్లు ఉంటాయో అంత వరుసలు ఉంటాయి అంటున్నాడు. సో అడ్డు వరుసల సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. రైట్. చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను 4 చెట్లని 2 వరుసలో 2 నాటాడని అనుకున్నాం. సో ఇది ఏమైంది, స్క్వేర్ అయిందా? సో సిమిలర్లీ ప్రతి వరుసలో ఎన్ని మామిడి చెట్లు ఉంటాయో అన్ని వరుసలు ఉంటాయి అంటాడు. సో ఇక్కడ 4 మామిడి చెట్లు అనుకుంటే అవి అన్ని వరుసలు ఉంటాయి. రైట్. చూడండి అన్ని వరుసలు అంటే ఇది ఎలా ఉంది? సో స్క్వేరే కదా. రైట్. స్క్వేర్. సిమిలర్లీ సో 6 అడ్డు వరుసలు 6 6 మామిడి చెట్లు ఉన్నాయి అనుకున్నాం. సో అవన్నీ ఎలా ఉంటాయి? అలాగే 6 వరుసలు ఉంటాయంట. అంటే సో ఇలా 6 వరుసలు ఉంటాయి కదా. సో అది ఏమైతుంది? స్క్వేర్ అవుతుంది అంతే కదా. అన్ని స్క్వేర్ అవుతాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే అడ్డు వరుసల సంఖ్య కనుక్కోండి అంటున్నాడు. ఇది స్క్వేర్ ఉంది అంటే డైరెక్ట్ మనం ఇచ్చిన నెంబర్ కి 21025 కి డైరెక్ట్ స్క్వేర్ చేసామంటే కనుక్కోవచ్చు కదా నెంబరు. చూడండి ఎండింగ్ లో 25 ఉంది. సో ఎండింగ్ లో 25 ఉందంటే సో ఆ నెంబర్ అనేది ఎండింగ్ లో 5 తో ఎండ్ అవుతుంది. రైట్. చూడండి 130 ఉంది. సో ఎండింగ్ లో 5 ఉందా? లేదు. సో ఆప్షన్ 1 అనేది ఎలిమినేటెడ్. సో 135 ఉంది, 145 ఉంది, 125 ఉంది. సో మనకి రూల్ ఫర్ ఎగ్జాంపుల్ 125 స్క్వేర్ కావాలనుకోండి. సో 5 స్క్వేర్ అనేది ఎండింగ్ లో 25 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది కదా. ఈ 12 నెక్స్ట్ వచ్చే నెంబరు 13 తో మల్టిప్లై చేయాలి. సో 12 into 13. చూడండి 12 10 120, 12 3 36, 156. బట్ మనకు కావాల్సింది 210 అంటే ఆప్షన్ 4 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి 14 నెక్స్ట్ వచ్చే నెంబరు 15. సో 15 తో మల్టిప్లై చేయాలా. 15 into 10 150. 15 4 60. రైట్. 60. సో 0 12 111. సో 210. సో మనకు కావాల్సింది 210. ఇక్కడ 210 వచ్చింది. అంటే 145 అనేది 145 స్క్వేర్ అనేది 221,025 ఇది వస్తుంది. సో అడిగినది కూడా ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ ఇచ్చారు చూడండి అగైన్. సో 0.5 into 10.6 minus 0.2 into 1.4 divided by 0.4. రైట్. ఇలా పాయింట్స్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్ గా చూడండి 106 into 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేస్తాం. సో 100 ఒకసారి 0. సో ఇలా మల్టిప్లై చేస్తే 100 into 5 500, 5 6 30. సో ఇది మొత్తం 530 అవుతుంది అంతే కదా. సో 530 అవుతుంది. సో పాయింట్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది. అంటే మొత్తం 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్. సో 5.30 అంతే సింపుల్. మైనస్ చూడండి 14 2 28. ఇక్కడ ఒక డిజిట్ కి పాయింట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. సో 2 డిజిట్స్ మొత్తం 0.28 అంతే బై 0.4. చూడండి 5.30 నుంచి 5.30 నుంచి 0.28 పోతే 5.02నే కదా. అంతే 30 నుంచి 28 పోతే 2 అది 0.2 బై 0.4. ఇప్పుడు పాయింట్స్ పోవాలి మనకి. చూడండి 502 బై కింద 2 పాయింట్స్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉన్నాయి కదా. సో పాయింట్ పోవడానికి నేను 2 జీరోస్ వేసుకుంటా కింద. రైట్. అలాగే ఇక్కడ 4 బై ఒక పాయింట్ తర్వాతే ఉంది 4. రైట్. అందుకని నేను బై 10 వేసుకుంటా. ఈ 4/10 కాస్త పైకి వెళ్ళిందంటే 10/4 అవుతుంది అంతే కదా. రైట్. ఇక్కడ చూడండి 4 తో 4 1 4, ఇక్కడ 1 రిమైండర్ ఉంటుంది. సో 4 2 8, అగైన్ 2 రిమైండర్ ఉంటుంది. 4 5 20. సో పాయింట్ పెట్టామంటే ఇక్కడ 2 రిమైండర్ 0 పెట్టుకోవచ్చు. సో 4 5 20. చూడండి
సారీ 125.5 ఇంటూ 10/100 అంతే కదా. చూడండి 10తో మల్టిప్లై చేసామంటే ఇక్కడ పాయింట్ వెళ్ళిపోద్దా, పాయింట్ వెళ్ళిపోయి ఏమొస్తుంది 1255/100 వస్తుంది. సో కింద చూడండి 1255 ఉందా లేదు, పాయింట్స్ లో ఉంది. సో కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కట్ చేసుకుంటే మనం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది. సో విచ్ ఈస్ 12.55. చూడండి ఎక్కడ ఆప్షన్ 12.55. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7834 ప్లస్ 213 డివైడెడ్ బై 3 మైనస్ 51. సో మనకి అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ ఉంది కదా. సో బాడ్మాస్ చూడండి ఇక్కడ బ్రాకెట్ ఉందా లేదు, ఆఫ్ ఉందా లేదు, డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై ఫస్ట్ మనం చేద్దాం. సో 7834 ప్లస్ 213 బై 3 మైనస్ 15 అంతే కదా. ఫస్ట్ డివైడెడ్ బై చూద్దాం. చూడండి 3 7 21, 3 1 3. సో ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమున్నాయి, ప్లస్ మైనస్. సో ఈ రెండు ఎలా చేసినా పర్వాలేదు, సేమ్ చేయొచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది, రైట్. 71 మైనస్ 51 20. సో 78 34కి 20 కలిపితే సో 54 వస్తుంది. 78 54. చూడండి ఎక్కడ ఉంది ఎండింగ్ లో 54. చూడండి ఆప్షన్ 3 లో ఉంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనకి. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో చేసిన వాళ్ళు కమెంట్ చేయండి, ఓకే. సో 7 7 10 50 57. చూడండి ఎంత సింపుల్ గా ఇచ్చాడో 7. సో 7 ఇంటూ 1 చేస్తే 7 అంటే ఇంటూ 1 చేశాడు ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 3 యాడ్ చేశాడు అంతే కదా. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 5 చేశాడు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 7 చేశాడు. ఇక్కడ ఏ నెంబర్స్ వెళ్తున్నాయి, సో ఆడ్ నెంబర్స్ వెళ్తున్నాయి. బట్ సైన్స్ అనేది ఒకటి ఆల్టర్నేట్ గా వెళ్తుంది. మల్టిప్లికేషన్ ఒకసారి వెళ్తుంది, అడిషన్ ఒకసారి వెళ్తుంది అంతే కదా. చూడండి ఫస్ట్ మల్టిప్లికేషన్ అడిషన్, మల్టిప్లికేషన్ అడిషన్. నెక్స్ట్ వచ్చేది ఆబ్వియస్లీ మల్టిప్లికేషన్. నెంబరు 1 3 5 7 ఆబ్వియస్లీ 9, రైట్. 57 ఇంటూ 9 అంతే కదా. 50 ఇంటూ 9 450. 9 7 63. చూడండి 3 1 5 1 3. నెక్స్ట్ వచ్చే నెంబరు 5 1 3. ఎక్కడ ఉంది ఆప్షన్ 5 1 3. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో సిమిలర్లీ నెంబర్ నుంచి మరొక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూడండి. 3 అనేది 30 అయింది, అలాగే 4 అనేది 68 అయింది. 5 అనేది నెక్స్ట్ ఏమవుతుంది. సో చూడండి 3 అంటే సో 3 క్యూబ్ చేసామనుకోండి 27. సో క్యూబ్ చేసి మరి అదే నెంబరు యాడ్ చేశాడు, యాడ్ చేస్తే 30. సో సిమిలర్లీ ఇక్కడ చూడండి 4 ఉంది, 4 ని క్యూబ్ చేశాడు 64. మరి అదే నెంబరు యాడ్ చేశాడు 68. సో సిమిలర్లీ మూడోది కూడా అలాగే రావాలి. చూడండి 5 అనే నెంబర్ ని క్యూబ్ చేశాడు, క్యూబ్ చేస్తే 125. మరి అదే నెంబరు యాడ్ చేశాడు సో 130. ఎక్కడ ఉంది ఆప్షన్ 130 అనేది. చూడండి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x plus 1 by x equals to 42, then what is the value of x cube plus 1 by x cube? సో ఇటువంటి ఆల్జిబ్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పాం, మన ప్రీవియస్ వీడియోలో మన ఫార్ములాస్ చెప్పాం, రైట్. సో x plus 1 by x వచ్చి సో ఒక వాల్యూ ఇచ్చాడు. సో దాని తర్వాత x cube plus 1 by x cube అడిగాడు అనుకోండి. సో a cube మైనస్ 3a అంతే ఫార్ములా డైరెక్ట్, రైట్. చూడండి ఇప్పుడు a cube అన్నాడు, a cube అంటే a ప్లస్ లో ఏముంది ఇక్కడ 42 ఉంది. 42 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 42 అంతే కదా. ఇక్కడ 42లు 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో నుంచి మైనస్ 3 ఇంటూ 42 అంతే కదా. చూడండి ఇదే కదా k క్యూబ్ మైనస్ 3a. ఇదే ఫార్ములా నేను యూజ్ చేసిన. చూడండి ఇక్కడ ఒక 42ని కామన్ తీస్తా. సో 42 స్క్వేర్ మైనస్ 3. సో 42 స్క్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రాకెట్ లో ఉన్నది క్లియర్ కావాలా అంతే కదా. 42 స్క్వేర్ కావాలా. సో 42ని 42తో మల్టిప్లై చేస్తున్నా. 2 ఇంటూ 2 4, 4 2 8, 4 2 8 16 అంటే 1 క్యారీ అవుతుంది ఇక్కడికి. సో 4 4 16, ఒక 1 17, రైట్. 1764. దాంట్లోంచి 3 తీసేయాలి కదా. ఇక్కడ 3 తీసేస్తే 1761. సో ఈ వాల్యూ అంతా 1761 ఇంటూ 42. బాగా చూడండి 2 ఇంటూ 1. సో ఎండింగ్ లో 1 ఇంటూ 2, ఎండింగ్ లో 2 రావాలి. ఆ ఆప్షన్ చెక్ చేయండి.
చూడండి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో మనకు కావాల్సింది ఆప్షన్ 2. మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ అయితే ఆప్షన్ ఎండింగ్ చెక్ చేసుకొని పెట్టేయచ్చండి. చూడండి ఎండింగ్ లో 2 రావాలి, బట్ ఇక్కడ ఒక్కటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 144:b:36 మరియు b గ్రేటర్ దాన్ 0 అయితే b విలువలను కనుగొనండి అంటున్నాడు. రైట్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇవి అనుపాతంలో ఉన్నాయని మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. రైట్ అంతే కదా. 144:b:36 ABCD ఇలా ఉన్నాయంటే రేషియోలో అనుపాతంలో ఉన్నాయి అంతే కదా. అనుపాతంలో ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఏంది, AD = BC. రైట్ మల్టిప్లై చూడండి BC BB ఇంటూ B స్క్వేర్ = 144 × 36. సో మనకి B వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ స్క్వేర్ ఉన్నది ఇటుపక్క వచ్చేసామంటే స్క్వేర్ రూట్ అవుతుంది. సో 144 యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 12 అవుతుంది. సో 36 యొక్క స్క్వేర్ ఏమవుతుంది, 6 అవుతుంది. సో 12 6 72, అదే B వాల్యూ అవుతుంది మనకి 72. ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అనాలజీ నుంచి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకి. సో తెలుసు కదా వీటిలో ఒక నెంబర్ డిఫరెంట్ గా ఉంటుంది మిగతా 2 నెంబర్స్ తో పోలిస్తే. చూడండి సో ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ 2 నెంబర్స్ నుంచి ఆ 2 నెంబర్ల నుంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయాల. సో 19 - 14 చేస్తే 5 వచ్చింది. సో 5 ని స్క్వేర్ చేసామంటే 25 విచ్ ఇస్ మిడిల్ నెంబర్ వచ్చింది. రైట్ అంతే కదా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్. సో ఈ రెండిల్లో పెద్ద నెంబర్ ఏది, 16. 16 - 12 చేస్తే 4. 4 ని స్క్వేర్ చేస్తే 16 వచ్చిందా మిడిల్ నెంబర్. రైట్ సిమిలర్లీ ఇక్కడ కండిషన్స్ లో ఏది సాటిస్ఫై చెక్ చేయాలి. చూడండి 18 - 14 అంటే 4 రిమైండర్ ఉంటుంది. సో దాని యొక్క స్క్వేర్ చేస్తే 16. సో ఫస్ట్ ఆప్షన్ మనకి వచ్చేసింది. సో నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. సో 21 - 17 చేస్తే 4. 4 స్క్వేర్ 16 రావాలి, బట్ ఇక్కడ 25 ఉంది, రాంగ్. నెక్స్ట్ 24 - 19 సో 5. 5 స్క్వేర్ చేస్తే 25 రావాలా, బట్ ఇక్కడ 20 ఉంది, ఆప్షన్ 3 అనేది రాంగ్. సిమిలర్లీ 30 - 24 చేస్తే 6. దాని యొక్క స్క్వేర్ 36 రావాలా, బట్ ఇక్కడ మనకి 30 ఉంది. సో మన ఆప్షన్ అనేది 1 ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్